అందుకని దూతలు రాయంగా పని ఏంటంటే సర్వోన్నతమైన స్థలముల్లో ఆయన ఇష్టమైన మనిషికి కీర్తనలు వాడారంట, పాటలు వాడారంట, గానాలు చేశారంట, ప్రతిధ్వనులు చేశారంట. మనకే ఆ గానాలు ఒక్కడే వచ్చి 12 సార్లు వాడుకున్నాం. మన గానాలు అది కదా క్రిస్మస్. దేవుని గణపరచడం కదా క్రిస్మస్, దేవుని స్తుతించడం కదా క్రిస్మస్. నేను చర్చిలో 10 పాటలు పాడితే చాలు దేవుని స్తుతించడం సరిపోయింది అంటావా? లేదు. ఎందుకు? ఆయన సూర్యోదయం నుంచి అంట సూర్యాస్తం వరకు నువ్వు చెబుతానే ఉండు, ఆయన స్థుతిని నొందుతానే ఉండు. స్థుతి నొందడానికి నలుగురై ఉండాలి. మన స్థుతి దూత చేసిన స్థుతి, జ్ఞానులు చేసిన జ్ఞానంలో ఒక రకం చేసిన కూడా స్థుతే. ఆయన వ్యక్తిత్వాన్ని గణపరిచే కానుకలు ఇచ్చారు. గణపరచడం అంటే ఏంటి? స్థుతించు, కనపరచు, ఆరాధించు. మనం ఆరాధన చేయకుండా క్రిస్మస్ ఎలా మనకి అవ్వదు కదా. దేవుణ్ణి ఆరాధించు. మనం నిద్రపోతా దేవుని క్రిస్మస్ నేను చేసేసుకున్నాను, నిద్రపోతా దేవుని చర్చిలో నిద్రపోతా నా క్రిస్మస్ అయిపోయింది, నా పండుగ అయిపోయిందంటే అవ్వదు. నువ్వు చేయాల్సిన పని ఏంటి క్రిస్మస్ రోజు అంటే దేవుని ఆరాధించు. సో అది జరిగితే దీనికి నిజంగానే సంతోషకరమైన నీ కొరకు నీ తరఫున జరిగే ప్రతి పోరాటంలో నువ్వే గెలుస్తున్నావు అంటే దేవుడి లోకానికి వచ్చి నువ్వు సాధికం చేశాడు అన్నమాట. దేవుడి లోకానికి వచ్చిన వాల్యూని నువ్వు నెరవేర్చావు అన్నమాట. సో అలా ఉండాలి. దానికోసమే ఈ క్రిస్మస్. సో మనము ఎన్ని క్రిస్మస్లు జరుగుతున్నా కూడా దేవుడు మనలో మన హృదయంలో ఆ చీకటి తొలగించాడని నమ్మి మన హృదయంలో దేవుడిని నిలబెట్టుకున్నప్పుడు మాత్రమే నాకు క్రిస్మస్. దేవుడిని ఆరాధించినప్పుడు మాత్రమే, దేవుని గణపరిచినప్పుడు, కంటికి కానీ పంటికి కానీ ఒంటికి కానీ కాదు. కానీ ఈ పంటగా దేనికంట దేవుని ఆరాధించాలి. దేవుడి మాటలు దీనికి ఆశ్రయించాలి. విజయవాడలో కొడుకు వచ్చారు, మరి ప్రయాసపడి దేవుడి లందరూ దీవించాలి. క్రిస్మస్ ట్రీ Happy Christmas!
మనీష్ కావాలి హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ పట్టుకో అదే పట్టుకోండి చేయమంటే ఎదుర్కే బాల్ ఎదుర్కే బాల్ అరే కాదమ్మా $500